దీనికి ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఈ చిప్లో 3000కు పైగా ఎలక్ట్రోకోడ్స్ ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్య భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి శుతిమెత్తంగా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. దీనివల్ల లోపల కణజాలకు ఎలాంటి నష్టం ఉండదు. ఈ ఎలక్ట్రోకోడ్స్ మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే సందేశాలను గుర్తించి చిప్నకు పంపుతాయి. ఓ చిప్లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరీక్షిస్తాయి. మొత్తంగా ఓ వ్యక్తిలోకి 10 చిప్లను ప్రవేశపెట్టొచ్చు. చిప్ మెదడులో ఇన్స్టాల్ అయ్యాక ఓ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం, అందుకోవడం, తదనుగుణంగా ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించే ఆల్గారిథమ్స్గా మారుస్తుంది.